ఉమ్మడి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తోంది వైసీపీ. అయితే ఆయనే తిరిగి పోటీ చేయాలని, టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్న మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న బాలినేని హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే సదరు నిధులు విడుదలవ్వగానే ఆయన తిరిగొస్తారని బాలినేని కొడుకంటున్నారు. అంటే మాగుంట విషయంలో బాలినేని మెట్టు దిగుతారా? ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని అక్కడి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడో హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన నిధుల్ని జగన్ సర్కార్ విడుదల చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా వైసీపీలో ఒంగోలు ఎంపీ మాగుంట టికెట్ విషయమై వివాదం మొదలవడంతో బాలినేని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన నెల రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించిన నిధులు 170 కోట్లు రోజుల వ్యవధిలోనే విడుదలవుతాయనే సమాచారం ఉందని, అవి రిలీజ్ కాగానే తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారని అంటున్నారు. ఒంగోలులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రణీత్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఏటా సంక్రాంతి వేడుకల్లో ఒంగోలులో గడిపే బాలినేని ఈసారి హైదరాబాద్లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇళ్ల స్థలాలకు నిధులతో పాటు జిల్లా రాజకీయాల్లో తన మాట చెల్లుబాటు అవ్వాలని బాలినేని భావిస్తుంటారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులకి టికెట్ కోసము తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాగుంట విషయంలో అధిష్టానం భిన్నాభిప్రాయంతో ఉంటే దర్శి నుంచి పోటీ కోసం సిద్ధా పట్టుబడుతున్నారు. ఒంగోలు నుంచి పోటీకి సిద్ధా ససేమీరా అన్నారు. చివరికి దర్శి సమన్వయకర్త బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టింది. దాంతో సిద్ధాకు టికెట్ లేదనే స్పష్టత ఇచ్చేసింది. మాగుంటను పక్కన పెట్టాలని డిసైడ్ అయిన వైసీపీ ఒంగోలు పార్లమెంటుకు వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. తర్వాత చెవిరెడ్డి హైదరాబాద్ వెళ్లి కలిసి తనకి సహకరించాలని కోరడం, దాన్ని బాలినేని తిరస్కరించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రణీత్ రెడ్డి నిధులు రాగానే నాన్న వచ్చేస్తారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇళ్ల స్థలాలకి నిధులిస్తే నాన్న వచ్చేస్తారు సరే, ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు నెల రోజులకు పైగా అందుబాటులో లేరు. డిసెంబర్ 12న ఒంగోలులో తన జన్మదిన వేడుకల్ని వైభవంగా నిర్వహించుకున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇంతలోనే ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని వైసీపీ అధిష్టానం నియమించేసింది. ఎంపీ మాగుంటను కూడా మార్చేస్తానంటోంది. ఆ క్రమంలో బాలినేని తాడేపల్లిలో 3 రోజుల పాటు నిరీక్షించినప్పటికీ అక్కడి ప్యాలెస్ తలుపులు తెరుచుకోకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. దాంతో బాలినేని పొలిటికల్ ఫ్యూచర్పై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాగుంట టికెట్ కోసం పట్టుబట్టిన బాలినేని ఆ విషయంలో ఇక మెట్టు దిగినట్టేనా అన్నది ఆసక్తికరంగా తయారైంది.